వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. ఐ హ్యావ్ మేడ్ యు ఎ లైట్ ఫర్ ద జెంటైల్స్. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతిదినం నీ బాగు కొరకు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు మంచిగా ఉండాలని అనేక వ్యూహాలు రచిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకి కొనసాగుతున్న నీతో దేవుడి మాట అంటున్నాడు. నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి, నీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తైనవని మాట్లాడుతూ నీ నిమిత్తం అద్భుతమైన ప్రణాళిక నేను సిద్ధపరిచి ఉంచానని మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు కొరకు ప్రయాసపడే నీతో అనేకులకు నిన్ను భవిష్యత్తుగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చీకటిలో నుండి బయటికి రావటానికి ప్రయాసపడుతున్న నీతో చీకటిలో మగ్గుతున్న అనేక మందికి నేను వెలుగుగా ఉంచాలని దేవుడు ప్రణాళిక సిద్ధపరిచాడు. చీకటిలో ఉన్న అనేక మందిని వెలుగులోనికి నడిపించటానికి, వెలుగులోనికి ఆకర్షించటానికి, ఆయన సన్నిధిలో నీవు నిలవబెట్టడానికి అద్భుతమైన ప్రణాళిక రచించి ఆ భారాన్ని నీ భుజాల మీద ఉంచుతూ ఉన్నాడు. ఆయన ఎంతో నమ్మి ఈ బాధ్యత నీకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నీతో ప్రత్యేకమైన రీతిలో దేవుడి ఆత్మీయ సందేశము ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ ఆయన మాటలు నిత్యము నిలుస్తాయి. దేవుని ఎరగని జనాంగమునకు, ఇంకను చీకటిలో నివసిస్తున్నటువంటి వారికి, బంధకముల చేత పట్టబడినటువంటి జనాంగమునకు నీవు ఒక మార్గముగా, ఒక మార్గదర్శకముగా, వారందరికీ వెలుగుగా దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. మనకు అయోగ్యత లేనప్పటికీ ఆయన ప్రణాళికలో నీ స్థానమది. ఆయన ప్రణాళికలో ఆయన నిన్ను ఎంపిక చేసుకున్న ఆ గొప్ప కార్యం అది. ఈ నూతన దినములో ఎంతకాలం నీ పరిస్థితులను తలంచుకొని, నీ ఆలోచనలను మాత్రమే సిద్ధపరచుకొని నీకు నీవే చింతిస్తూ ఉంటావు. దేవుని దృష్టిలో నువ్వు విలువైనటువంటి వాడవని, ఆయన దృక్పథములో నువ్వు అనేక మందిని వెలిగించటానికి సిద్ధపరచబడిన ఒక ద్వారమని ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులు దేవుని దగ్గరకు రావటానికి, వారి మధ్యలో, వారి ఎదుట నిన్ను వెలుగుగా ఉంచబోతున్నాడు. నీవు వెలిగింపబడవలసిన సమయం ఇది. నీలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగైన దేవుడు నీలో నివసించటానికి యోగ్యమైన పాత్రగా రూపాంతరపరచబడవలసిన సమయం ఇది. దేవుని పిలుపు నీ కొరకు సిద్ధముగా ఉన్నది. నీవెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, నీ పరిస్థితుల వైపు చూడొద్దు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తన ప్రజలను ఆరిన నేలను నడిపించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఉద్దేశము వేరే, నీ కొరకున్న ఆయన ప్రణాళిక అద్భుతమైనది. నీవు కేవలం లోక సంబంధమైన వాటి మాత్రమే దృష్టించవేమో. భూలోకమందున్న వాటి మీద కాక
పైనున్న వాటి మీద దృష్టి పెట్టమని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నువ్వే స్థితిలో ఉన్నా, ఆయన అద్భుతమైన ప్రణాళికలో నీవున్నావు. అనేక మంది ఎదుట దేవుని నిమిత్తము ప్రకాశించటానికి, దేవుని నిమిత్తము వారికి వెలుగుగా ఉండటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ధైర్యము తెచ్చుకో. కృతజ్ఞత కలిగి ఈ గొప్ప ఆధిక్యతలో నిలవబెట్టిన దేవుని ఎదుట సాగిలపడి హృదయాంతరాల్లో ఉండి కృతజ్ఞత తెలియచి, ఈ దీవెన నీకు మాత్రమే కాదు, నువ్వు విధేయత కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నిలిచినప్పుడు నీ తరతరములకు ఈ దీవెన దేవుడు వారి మీద ఉంచుతాడు. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగిన ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. యోగ్యత లేనటువంటి మా జీవితాలను, చీకటిలో మురగ్గుతున్నటువంటి మమ్మలను నీ ఆత్మచేత వెలిగించి అనేక మందికి వెలుగుగా ఉండటానికి మాకిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. నమ్మకమైనటువంటి బిడలుగా అనేక మంది నీ దగ్గరకు నడిపించబడటానికి, నీ వెలుగును బట్టి వారిని ఆకర్షించి మీ దగ్గరకు నడిపించే ద్వారముగా మమ్మల్ని బలపరచి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.